ఎందుకు కుదరది? ఎందుకు వద్దు? పోతాం మేము. గట్లెందుకు అంటున్నావే? ఎల్లుండి రాఖీ పండుగనే, అన్నకు రాఖీ కట్టద్దా? కట్టుడు బిట్టుడు ఏం అవసరం లేదు మాకు. ఎందుకట్లా మాట్లాడుతున్నావే? మళ్ళీ పిచ్చిలేతుందా? రాఖీ ఎక్కడ కడతాదో అని చెప్పేసి నేను పాయసం అని ప్లాన్ చేసిన. అంతే అంటవా? జాను జాను, అమ్మో ఇదంతా కలనా? బావా బావా. జాను, మనం అవతల ఎల్లుండి పోదాం, సరేనా? గట్లెందుకు బావా? అంటే ఎల్లుండి రాఖీ కదా, మా చెల్లె నాకు రాఖీ కట్టద్దా? ఇప్పుడు గొడవద్దు. మళ్ళేమన్నంటే నాదే తప్పంటారు. తెలియకుండా తీసుకుపోదాం అనుకున్నా కానీ కుదరలేదు. ఏమైందే? ఏం ఆలోచిస్తున్నావు? మరి మా తమ్మునికి రాఖీ కట్టద్దా నేను? అయ్యో, మీకు తమ్ముడు కూడా ఉన్నాడుగా. సరేపా, నేను డ్రాప్ చేసి అటు నుంచి మా చెల్లెని తీసుకుని వస్తా. ఏంది? ఇటు పోయి అటు పోతారా? ఏమొద్దు, ఫస్ట్ మీ చెల్లెని తీసుకురండి, తర్వాత నన్ను డ్రాప్ చేద్దురు గాని. అంతకంత అవుతుంది గానీ. అంటే ఇవాళ మనం పోయి రేపు మా తమ్మునికి రాఖీ కట్టేసేద్దాం. ఎల్లుండి మీ చెల్లె మీకు రాఖీ కడుతుంది. ఈ ఐడియా మంచిగా ఉంది. పోరా నాని, పోయి చెల్లెని ఎక్కించుకొని రాపో ఫస్ట్. సరే అమ్మా. జాను, నేను పోయేత్తా. సరే బావా. హలో అమ్మా, బయలుదేరేటప్పుడు మా అత్తమ్మ చెడగొట్టిందే, చెల్లెత్తుందంట, పోయి ఎక్కించుకరాపో అంటే పోయి ఉరికిండు. అలా చెల్లెని తీసుకురానికి వేయండా? వాళ్ళ చెల్లె రాగి కట్టినాక పోదామన్నాడు. అవునా? కాదు, మీ ఆడబిడ్డ ప్రెగ్నెంట్ కదా? రేపో మాపు డెలివరీ కూడా అవుతుంది. ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు రాగిడి కట్టారు కదమ్మా? అవును కదా. సరే సరే, నేను చూసుకుంటా తీయగా. అబ్బాయా, ఇక ఈరోజు పైసలు మిగిలినట్టే. ఆనత్తుంది, మబ్బులు పడుతున్నాయి. పిల్లలు నిన్ననే అత్తే అయిపోవు. ఎట్లా అత్తరో ఏమో. అమ్మా అమ్మా వచ్చినట్టున్నది. అమ్మో నవ్య, వచ్చినవానే? అమ్మో నా తల్లి, గింతానలు ఎట్లా వచ్చినావు బిడ్డ? నేను పొద్దున్నుండి ఎదురు చూస్తున్నా. అమ్మా, ప్రొద్దున్న అత్తే అనుకున్నామే, మా సైడ్ బాగా వర్షం పడ్డది. తగ్గినాక అత్తే ఇటు వర్షం స్టార్ట్ అయింది. అవునా? సరే గాని బిడ్డ, ఏం తీసుకురాకుండా అట్టిగా నచ్చినవేందే? వర్షం పడుతుందని తడితే అని తేలేనమ్మా, నా బట్టలు నేనే ఉన్నాయిగా. నవ్య, అంత మంచిదేనా? అంత మంచిదే వదినా. నువ్వు మంచిగున్నావా? బానే ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వదినా. థ్యాంక్ యూ నవ్య. జాను, నవ్యకు సాగర్కి అన్నం వేసుకురాపో. సరే అత్తమ్మా. వద్దు వదినా, వద్దమ్మా, మేము ఆల్రెడీ ఇంటికాడ తినేసే వచ్చినాం. అవునా? దాదా కూసో, ఎంతసేపులో పడతావు? డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చిరు నవ్య? డెలివరీ డేట్ 15కి ఇచ్చిరు వదినా. అవునా? ఇప్పుడు వాళ్ళకు డెలివరీ డేట్లు ఇస్తుండ్రు. మాకైతే అప్పుడు 9 నెలలు పడ్డాయంటే ఎప్పుడైతామో మాకే తెలియదు. అంతే అమ్మా, మా యారాలకి 20 తారీఖు ఇస్తే 15 డేట్కే డెలివరీ అయింది. నేను చెప్తున్నా కదా, 9 నెలలు పడ్డాయంటే ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు. అయినా అని బిడ్డ, నువ్వు 7 నెలలకు రమ్మంటకి ఇప్పుడు వచ్చినవేవి? 7వ నెలలనే వద్దాం అనుకున్నామ్మా, కానీ బావొక్కడు అవుతాడనే రాలేదు. అంటే ఇప్పుడు ఒక్కడు కాలేదానే మరి? అంటే 7 నెలలప్పుడు వచ్చి డెలివరీ అయ్యేదాకా ఇటే ఉండి మళ్ళా 3 నెలలు అంటే బాగా రోజులు అవుతుందని ఇప్పుడు వచ్చిన. వామ్మో, భర్త అంటే ఎంత ప్రేమనో. అత్తమ్మ, మీరొకటి మర్చిపోయిర్రు. ఏంటిది అది? ఏం మర్చిపోయినా? రాఖీ పండుగ ఎప్పుడత్తమ్మా? రేపే కదా. మరి నవ్య బావకు రాఖీ కట్టచ్చా? గట్లాంటున్నావేందే? ఎందుకు కట్టద్దు? ఇప్పుడు నవ్య ప్రెగ్నెంట్ కదా అత్తమ్మా, ఎట్లా కడతది? అయ్యో శివయ్యా, కరెక్టే కాదునే. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు రాఖీ కట్టరాదు కదా? అవునా? ఎందుకమ్మా, ఎందుకు కట్టద్దు? ఎందుకో ఏమో, దాని ఆన్సర్ నాకు తెలియదు కానీ బిడ్డ, పెద్దలు చెప్పిండ్రు. మా అత్తమ్మ నాకు చెప్పింది, వాళ్ళ అత్తమ్మ ఆమెకు చెప్పింది, ఆ అత్తమ్మ గిట్లగా అనుకుంటూ వచ్చిండ్రు. అది అవునో కాదో నాకు తెలియదు కానీ ఇక పెద్దలు చెప్పింది పాటించాలని పాటించుడు అంతే. అవునా? ఇప్పుడు అన్నకు తమ్మునికి రాఖీ కట్టద్దా? పద్ధతి అమ్మా, ఎందుకైనా మంచిదే. పెద్దలు చెప్పింది పాటించుదాం. సరే. అంటే చెల్లి ఇప్పుడు నాకు రాఖీ కట్టదా ఇక? లేదు నాని, మళ్ళీ సంవత్సరం కడతా తీయు. సరే, అట్లయితే జాను, పైన మీ ఇంటికి పోదాం.
మీరెట్లా పోతారా? మీది కూడా గదే పరిస్థితి కదా. అవును బావా, ఏం వద్దుతి. అగో నువ్వేమన్నా రాయికి కట్టడానికి పోతున్నావా? ఏదో పాయసం మీద ఆశ ఉందంటివి కదా, దాన్ని తినడానికి వెళ్తావు. పదా పోదాం. అమ్మకు ఫోన్ చేస్తే గా పాయసం కోసం ఇక్కడ దాకా వస్తావా, ఎట్లా చేయాలో చెప్తా చేసుకో అన్నది. నేను సరే అన్న బావా. అవునా? మీ అమ్మ బంగారు తల్లి. అదే వేరేటోళ్ళ అమ్మ అయితే కావాలని ఇంటికి రప్పించుకుందరు. అంటే ఇప్పుడు మనం పోడద్దా? అద్దుతి బావా, మా అమ్మ ఎట్లా చేసుడో నాకు చెప్తా అన్నది, నేను చేసుకుంటా తీ. సరే. మంచిగా అదినం మరదలు ఒక్కక్కడ కూర్చొని చేసుకొని తింటారు. అమ్మా ఆ రోడ్ మీద మాకు రాసి ఇర్రే. ఆ, ఏ రోడ్డు మీద జాగా? అదే అమ్మా, అంజన్న గుడి సామి పక్కనున్నది. ఆ జాగనా? అన్నేమంటాడేమో అమ్మ. అయినా నీకు ఇయ్యాల్సింది ఇత్తివి, మళ్ళా గా జాగ అంటావేమే? కాదమ్మా, ఆ జాగాలో మీ అల్లుడు ఏదో వర్క్ పెట్టుకుంటాడట, అడగమన్నాడు. అల్లుడు అడుగుమన్నాడా? అద్దు బిడ్డ, మంచిగా ఉన్నానని మంచిగా ఉంచుకోర్రి. అదోటి ఇదోటి అడిగి అన్నకంటు కాకుర్రి. అన్నేమంటాడే? ఆ జాగేమన్నా అన్నదా? నువ్వు రాసియ్యు. చెల్లక జాగ రాసిద్దామని చెప్పు, నువ్వు చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. అమ్మో, కావాలంటే నువ్వే అడుక్కో. అడు ఓకే అంటే నేను రాసిస్తా. సరే నేనే అడుగుతా. రాఖీ గట్ట అదే అడుగుదాం అనుకున్నా, కానీ మిస్ అయింది. మంచి టైం చూసుకొని నేను అడుగుతుంది. ఆ, సరే నీ ఇష్టం. అమ్మా, ఏం ప్లాను? జాగ కావాలా? జాగ రాఖీ కడితే మా ఆయన ఎక్కడ పైసలు పెడతాడో అని రాఖీ కట్టకుండా చేయాలనుకున్నా, కానీ ఇది ఏకంగా జాగకే ఎసరు పెడుతుంది. జాగ కాదు కదా, ఒక చిల్లి గవ్వ కూడా ఇయ్యనీయకుండా ఎత్తాగు. వాళ్ళ చెల్లె గిట్లా అన్నదని చెప్తే ఏమంటాడో ఏమో, ఆయనతో తిక్కలేసి రాసిచ్చినా రాసిస్తాడు. అమ్మో అట్లద్దు, సున్నితంగా అర్థమయ్యేటట్టు చెప్తావు. ఏమైంది? మళ్ళీ ఏమైనా అడగాలని ఆలోచిస్తున్నావా? బావా, నీకెట్లా తెలుసు? ఏమో ఆలోచిస్తున్నావు కదా, అర్థమైంది. ఏంటో అడుగు. చెప్తా బావా, కానీ దానికంటే ముందు మా పెద్దమ్మ కొడుకు విషయం చెప్తా నీకు. మీ పెద్దమ్మ కొడుకుదా? చెప్పు. అయితే మా అన్నయ్యకు పెళ్ళయ్యేటప్పుడు మా అత్తమ్మ వాళ్ళు కట్నమంతా రాసిచ్చిర్రు, అంటే ఒప్పుకున్న కట్నమంతా ఇచ్చేసినట్టు. అయితే మా అన్న మా వదినతోని ఇంకా జాగ రాపి అని అడిగిండంట. మా వదిన వాళ్ళన్నతో అడిగితే వాళ్ళన్న మస్తు సీరియస్ అయ్యిండంట. మరి కాదా, పోసేది ఎంత వచ్చినాక మళ్ళీ అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. అట్లా అడగడం వల్ల గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. అబ్బా, ఇట్లా అంటుండంటే ఏం కాదు ఇక. ఏదో ప్రేముండి రాసితే తీసుకోవాలి, అంతేగాని అట్లా అడగద్దు. ప్రేమున్నా కూడా ఇయ్యరు బావా, వాళ్ళది వాళ్ళకి ఇచ్చినాక మళ్ళీ ఎందుకు ఇస్తారు? అంత ప్రేమ ఉంటే 2000 3000 ఇస్తారు, కానీ ఆ లక్షలు జాగిస్తారా? ఇది కరెక్టే ఆలోచించినావు. నేను మా అన్నకు అట్లనే చెప్పిన, అట్లా అడగద్దురా అని. వాడు సరే అన్నాడు. అవునా? వాళ్ళ చెల్లె జాగరాపి అంటే ఎంత గొడవ ఎత్తాడో. ఏమో చెప్తాన్నావు గానే, ఏంటిది అది? బావా, మనకేమైనా రోడ్డు పక్కన జాగాలున్నాయా? ఉన్నాయి. ఎందుకే? ఉన్నాయా? అయితే నాకు ఒక ప్లాన్ ఉంది బావా. ప్లానా? ఏం ప్లాన్? అంటే నా ప్లాన్ ఏంటిదంటే, ఏమంటావు బావా? ప్లాన్ ఎట్లుంది? మంచిగుందే ప్లాను, సూపర్ ఉంది. నేను అట్లా వేయాలనుకుంటున్నా బావా. సరే చెయ్యు, నేను కాదంటనా, నీ ఇష్టం. సరే బావా, థ్యాంక్ యూ. సరే నేను పోయేత్తా. అమ్మయ్యా. వదినా, వదినా, ఏమైంది వదినా? ఊకింట్లోనుంటావా? హే లేదు నవ్య, అత్తం పెట్టుపోయింది. అమ్మనా, మహిళా సంఘం కాడికి పైసలు కట్టేటందుకు. అవునా? మరి మీ అత్తమ్మ మంచిగా చూసుకుంటుందా? మంచిగానే చూసుకుంటది. మనం మంచోళ్ళమైనాక వాళ్ళు కూడా మంచోళ్ళు అవుతారు. అన్ని ఇళ్ళల్లో అట్లా ఉండదులే నవ్య, ఏదో కొందరి ఇళ్ళల్లో మాత్రమే. ఏమో వదినా, మా అత్తమ్మ అయితే మంచిదే. నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఒక్క పని కూడా చేయలేదు, అన్ని మా అత్తమ్మనే చేసింది. అవునా? నవ్య, నీకు ఇప్పుడు 9 నెలలు పడ్డాయి కాబట్టి నువ్వు ఎంత పని చేస్తే అంత మంచిది తెలుసా నీకు? అవునా? మా అత్తమ్మ నాకు అట్లా చెప్పలేదు, నాతో చేయించలేదు.
9 పడక ముందుకే వేయద్దు. 9 పడ్డాక ఎంత పనైనా వేయచ్చు. మా వదిన అట్లనే చేసింది. ఇప్పుడు మంచిగా నార్మల్ డెలివరీ అయింది తెలుసా. ఏంది నార్మల్ డెలివరీ అయిందా? గ్రేటే. నేను కూడా నార్మల్ డెలివరీ అయితే మంచిగా ఉంటుండే. నువ్వు కూడా నార్మల్ డెలివరీ అవుతావు పని చేస్తే. పని అంటే ఏం పని వదినా? ఏం పని చేయాలి? ఇంకేం పనిగా, బట్టలు విండుడు, బోన్లు దొమ్ముడు, ఆకిలు ఉడుచుడు, గవే పనిగా. అంతేనా? అంతే. పని చేస్తే ఊకే కుసుడు లేసుడు ఉంటది కాబట్టి నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవునా? కానీ ఏం లాభం, నువ్వు మీ ఇంటికాడ ఉంటే మంచిగా పని చేద్దుంటివి. ఎందుకు లాభం లేదు? నేను ఇక్కడ పని చేస్తా. నాకు కూడా అదే కావాలే. అమ్మో అద్దు, నేనుండగా నువ్వు పని చేస్తే మళ్ళీ అత్తమ్మ నన్ను తిడుతుంది. నేనుండేం లాభం? ఏం తిట్టదులే, నేను చేస్తా. వద్దు నవ్య, ప్లీజ్ చెయ్యకు, నేను చేస్తా. సరేలే వదినా, చెయ్యనులే. సరే నవ్య, నాకు కొంచెం కడుపు నొచ్చినట్టు అవుతుంది, నేను పడుకుంటా. సరే వదినా, పడుకో. నార్మల్గా నొత్తే ఏం కాదు, ఎక్కువ నొత్తే హాస్పిటల్కి పోవాలా, సరేనా? అంతగానం ఏం నొస్తలే నవ్య, నార్మల్గానే నొస్తుంది. సరే వదినా, పడుకపోయిగా. సరే నవ్య. నవ్య, ఆయనతో నేను పడుకున్నాక నార్మల్ డెలివరీ కావడానికి పని చేసేవు. చెయ్య నువ్వు పడుకోపో. సరే చెయ్యకు, ఓకేనా? నేనన్న మాటలకి పని చేస్తుందా చెయ్యదా? వర్కౌట్ అయింది. పిండు అమ్మా నవ్య, అమ్మా బట్టలు నువ్వు వింటున్నావేందే? అది నట్టిపోయింది. అమ్మా వదిన కొద్దిగా కడుపు నొత్తుందట, పడుకుంది. మరి నువ్వెందుకు వింటున్నావమ్మా? నేను వచ్చినాక విండకపోతుంటినా? నేనే కావాలని విండుతున్నా అమ్మా. ఈ టైంలో విండొచ్చు కదా, అందుకనే విండుతున్నా. కుసుడు లేసుడు ఉంటే నార్మల్ డెలివరీ కావచ్చని. అది కూడా మంచిదే అమ్మా, కానీ లే నిమ్మిడతలే. వద్దులే అమ్మిగా, అయిపోయింది. నీళ్ళ తీసుడే ఉంది, నేను తీసేస్తా. సరే మరి, జారుతుంది మెల్లగా, కొద్దిగా జాగ్రత్త. సరే. నేను మంచిగా రాఖీ కడతా అనుకున్నా. మళ్ళీ సంవత్సరం గడుచులే చెల్లే, ఎందుకంత బాధపడుతున్నావు? రాఖీ కట్టకపోతే బాధ ఉండదారా చెప్పు? ఉంటది గాని ఇక కట్టద్దంట కదా, కట్టద్దన్నప్పుడు ఎందుకైనా మంచిదే పోని. సరే. ఇక నవ్యకి ఎవరు పుడతారో ఏమో. ఎవరు పుట్టినా మంచిదే అమ్మా, పుట్టే బిడ్డ మంచిగా పుడితే చాలు. అయితే నీ కొడుకు పుట్టాలే, జానకు బిడ్డ పుట్టాలే. అట్లెందుకు అంటున్నావు అత్తమ్మ? అట్లెందుకు అంటున్నానంటే, నవ్య ఫస్ట్ డెలివరీ అవుతుంది కాబట్టి నవ్య కొడుకు పుట్టాలి, నువ్వు వెనక సిరి డెలివరీ అవుతావు కాబట్టి నీకు బిడ్డ పుట్టాలి. అట్లా పుడితే ఏంటంటే వాళ్ళిద్దరికి మంచి సెట్ అవుతుంది. ఓహో అలా అంటున్నావా? కానీ అమ్మ మేనరికం చేసుకోవద్దంటారు కదనే. మేనరికం చేసుకోవద్దంటారు కరెక్టే, కానీ మీ బిడ్డని నవ్యకి ఇవ్వచ్చు, నవ్య బిడ్డని మీరు చేసుకోరాదు. ఎందుకంటే ఆమె ఎక్కువ, మీరు తక్కువ కాబట్టి ఏ దోషం ఉండదు. అవునా? ఎందుకంటే మనోళ్ళు మన మాట వింటారు. ఏరే అమ్మాయిలు తెచ్చుకుంటే వాళ్ళు వేసుంటూలో మనకు తెలియదు కదరా. కరెక్టే అమ్మా, మన పిల్లలు ఏదైనా తప్పు చేసినా మనం చెప్పుకోవచ్చు. కరెక్టే. మరి అన్నీ ఆలోచించే మాట్లాడుతున్నా. మన పిల్లలకు మన బుద్ధి చెప్పుకుంటుంటారు, మంది పిల్లలు వింటారా? వినరు. అరే అన్నా, నా కొడుకు పుట్టాలి, నీకు బిడ్డ పుట్టాలని కోరుకో. సరే. మా అన్న మంచి హ్యాపీ మూమెంట్లో ఉన్నాడు, ఇదే మంచి టైం. అరే అన్నా, చెల్లే, ఈ రాఖీకి నేను నీకు రాఖీ కడితే ఏం గిఫ్ట్ ఇద్దుంటీరా? అమ్మో, అడుగుతా అని ప్లాన్ చేస్తుంది. ఏం గిఫ్ట్ కావాలనే? నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావా? డౌట్ లేదు, దీని అదే కోరికగా. కోరికనా? ఏం కోరిక? ఫస్ట్ నువ్వు చెప్పు, తీరుస్తావా? కాదనద్దు మరి. నా వల్ల అయితే ఎత్తనే. ఏంటిదే చెప్పు. అడుగు చెల్లే, ఎందుకు ఆలోచిస్తున్నావు?
కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. ఎందుకు ఆలోచిస్తారు? అలానే మా సాగర్ అన్న మా అక్కకి జాగా రాసిస్తారా ఇవ్వడా అని కింద కామెంట్ చేయండి. అలానే వీడియో ఎట్లుంది కూడా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.